చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. బియ్యం ఇలా నానబెట్టుకోవాలి. మంచిగా చికెన్ కడిగాక ఇలా పసుపు, ఉప్పు, కారం అన్నీ కలుపుకోవాలండి. ఈ విధంగా అన్ని మసాలా అన్ని దానికి తగ్గట్టు వేసుకుంటూ ఇలా అల్లము అన్నీ వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ముక్కకి మంచిగా పడుతుంది. బాగా ఇలా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకొని ఒక 10-15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, అలా మంచిగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మసాలా ఏవైతే బిర్యానీకి ఏవైతే వేసుకుంటే అవి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇలా ఆయిల్ పోసుకోవాలి, లేదంటే నెయ్యి వేసుకోవాలి, మన ఇష్టం అది. నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఇలా చెక్క, పువ్వు, ఏవైతే మనము లవంగాలు, ఇలాచీ పొడి కానీ, ఆకు ఇలా వేసుకుంటూ ఉండాలి. వేసుకొని చక్కగా బాగా కలుపుకుంటూ ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా ఫ్రై అయ్యాక మనము ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా చక్కగా నీట్గా ఫ్రై చేసుకున్నాకనే మనము ఏవైతే ఉన్నాయో మిగతావి వేసుకోవాలి. ఈ విధంగా మిర్చి ఏవైతే ఉన్నాయో ఇలా ఈ విధంగా వేసుకుంటూ వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అవుతుంది. ఇంకా ధనియాల పొడి, మంచిగా అల్లం కానీ, ఈ విధంగా కరివేపాకు ఈ విధంగా చేసుకోవాలి. టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకున్నాక టమాటా బాగా ఉడికాక మంచిగా ఈ విధంగా ఉడకనివ్వాలి. మనం ఈ విధంగా వేసుకున్నాక మంచిగా మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి మనము అన్నీ మంచిగా దాంట్లో వేసుకోవాలి. కొబ్బరి, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఈ విధంగా అన్నీ వేసుకున్నాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. టమాటా మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, కనిపిస్తుందా? ఈ విధంగా అవ్వాలి. నేను చాలా దగ్గరగా తీసానండి, మీకు అర్థం అవ్వాలని. ఈ విధంగా చూడండి, చాలా చక్కగా ఫ్రై అవుతుంది కదా. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత ఏవైతే మనము నానబెట్టుకున్నది ఉన్నాయో చికెన్ మసాలా పట్టించి పెట్టాం కదండి, ఆ విధంగా మనం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా అవి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కనిపిస్తుంది కదండి. ఈ విధంగా చాలా చక్కగా ఉంది కదా. ఈ విధంగా వేసుకొని ఆల్రెడీ నేను కలిపిన దాంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, వేసుకొని మంచిగా ఫ్రై చేసి మూత పెట్టి ఉంచుకొని తర్వాత ఈ విధంగా అవుతుందండి. చూడండి, ఫ్రై చాలా చక్కగా అయింది కదా. చూడండి, కనిపిస్తుంది కదా. మంచిగా దగ్గరగా తీసానండి, మీకు వీడియో కనపడాలి అని. ఈ విధంగా బియ్యం నానబెట్టుకునే ఉన్నాయి కదా, కొలతతో పెట్టినాయి, అవి వాటర్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి ఓన్లీ బియ్యమే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని నేను ఒక స్పూన్ నెయ్యి వేసానండి. ఎందుకంటే మంచిగా ముక్కకి పడుతుంది. ఏవైతే రైస్ ఉన్నాయో పీసెస్కునే విడివిడిగా అవుతాయండి. ఈ విధంగా వాటర్ ఏవైతే ఉన్నాయో కొలతతో పోసుకొని వేడి చేసుకొని ఇలా విధంగా పెట్టుకొని ఈ విధంగా పోసుకోవాలి. ఏవైతే మనము బియ్యం పోసుకొని ఫ్రై చేసుకున్నామో ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఈ విధంగా ఎసురండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఉప్పు సరిపోకుంటే వేసుకోవచ్చు.
నాకు సరిపోలేదు కాబట్టి ఇలా ఈ విధంగా వేసుకున్నాను. చూసుకోవాలండి, ఉప్పు సరిపోకుంటే వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని మంచి ఈ విధంగా తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. కాకపోతే కుక్కర్లో వేసుకోవాలంటే అందరూ మాడిపోతుందని చెప్పి భయపడుతూ ఉంటారు, కానీ సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా 15 మినిట్స్ 20 మినిట్స్ ఆ విధంగా ఉంచి తీసేసుకున్నాక మనకి ఈ విధంగా తయారవుతుందండి. నాకు దాంట్లో కుక్కర్లో ఫుల్గా అయిందండి, అందుకనే వేరే అయిపోయాక బగాన్లో వేసుకున్నానండి. ఈ విధంగా